ప్రపంచంలో ఒకనాటి బాబిలోనియా సంస్కృతి, మెసపటోమియా సంస్కృతి ఇట్లాంటి మా చిన్నప్పుడు పాఠ్య పుస్తకాల్లో ఉండేవి. కానీ ఆ సంస్కృతులు ఇప్పుడు ఏంటో కూడా తెలియదు. చరిత్ర పుస్తకాలలో చదువుకోవడానికి మాత్రం పరిమితం. ఎందుకని ఆ జాతి అంతమైపోయింది, లేదా ఆ జాతి మార్పిడి జరిగిపోయింది. అట్లాగే ప్రపంచమంతా కూడా ఇస్లాం క్రైస్తవ విస్తరణ సందర్భంలో తట్టుకు నిలబడింది, అనేక కష్ట నష్టాలని ఎదుర్కొన్నది. అదే సందర్భంలో అనేక హింసల కారణంగా చాలామంది ప్రాణాలు కోల్పోయినా సరే నిలబడిన రెండు జాతులే, యూదు జాతి, హైందవ జాతి. హైందవ జాతి అయితే అంతకుముందు చెప్పుకున్నట్టుగా 60 కోట్ల మంది ఉన్నటువంటి వాళ్ళని 30 కోట్లకి తేగలిగారు బ్రిటిష్ వాళ్ళు. అంత దారుణమైన పరిస్థితులు సృష్టించగలిగారు. అందులో మత మార్పిళ్ళు, హత్యలు జరిగినాయి. అట్లాగే యూదు జాతిని అయితే ప్రపంచమంతా ఇటు రెండు దేశాలు, ముస్లిం దేశాలు, క్రైస్తవ దేశాలు కూడా అంతం చేసిన వాళ్ళు అక్కడికక్కడికి చెట్టుకొకరు పుట్టకొకరుగా వెళ్ళిన వాళ్ళకి భారతదేశం ఆశ్రయం ఇచ్చి కాపాడితే వాళ్ళు ఓ పక్కన మళ్ళీ ఇప్పుడు ప్రపంచంలో ఒక స్థిరమైన స్థానం సంపాదించుకుంటారు. వాళ్ళని దెబ్బ కొట్టే ప్రయత్నం జరుగుతుంది. హిందూ జాతిని అంతం చేసే ప్రయత్నం జరుగుతుంది. మత మార్పిడులు ఒకవైపు, మతపరమైన హింస మరొక వైపు. దశాబ్దాలు కాదు శతాబ్దాలుగా హిందుత్వం ఫేస్ చేస్తుంది. ఇప్పుడిప్పుడే చైతన్యవంతమైన హిందువులు తమని గురించి తాము ఆలోచించుకుంటున్నప్పుడు, ఈ విధమైన దాడుల గురించి ఆలోచించుకుంటున్నటువంటి వేళ వాళ్ళ అటెన్షన్ డైవర్ట్ చేయడానికి కులపరమైన చిచ్చు రేపుతున్నారు, వర్గపరమైన చిచ్చు రేపుతున్నారు, పార్టీల పరమైన చిచ్చు రేపుతున్నారు. తద్వారా హిందువులకు సంబంధించినటువంటి ఒక పక్క దెబ్బతీస్తుంది. యూత్ జాతి మీదకి పెద్ద దాడే జరిగేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. మొన్ననే ఓవరాల్గా అన్ని ముస్లిం దేశాలు కలిపి ఇజ్రాయెల్ని కొట్టాలన్నటువంటి కాన్సెప్ట్కి ఇరాన్ను, టర్కీ వీళ్ళందరూ సిద్ధపడితే దాన్ని తిప్పికొట్టడానికి ఇజ్రాయెల్ ప్రిపేర్ అయినటువంటి సందర్భం చూస్తున్నాం. ఇప్పుడు హిందువుల మీద ఎట్లయితే వివిధ ప్రదేశాల్లో ఇప్పుడు కొత్తగా టార్గెట్ చేయడం ప్రారంభించారు. భారతదేశంలోనే తమిళనాడులోనూ, కేరళలోనూ, బెంగాల్లోనూ జరిగి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో భారతీయుల్ని టార్గెట్ చేయడం ప్రారంభించారు. అట్లాగే యూదు జాతుల్ని బ్రిటన్లో హింస జరుగుతున్నటువంటిది. తాజాగా యూదులకు సంబంధించినటువంటి కార్యాలయం మీద యూకేలోని మాంచెస్టర్లో ఉన్నటువంటి యూదుల మందిరం, మనకి ఇక్కడ ఎట్లా ఆలయాలు అంటే యూదులకు సంబంధించినటువంటి మందిరం మీదన సైనోగ్ మీద దాడి చేశారు అక్కడ. తద్వారా యూదులని కూడా వెంటాడతామన్నటువంటి సంకేతం ఇస్తున్నారు. ఎవరు వీటి వెనకాల ఉన్నది, డీప్ స్టేటా లేకపోతే మత పిచ్చగాళ్ళ, అదే తేలాల్సి ఉంది.